అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ పైన జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. దాంతో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం మొదలుపెట్టింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే హమాస్ను అంతం చేస్తాం, హమాస్ టాప్ లీడర్షిప్ను చంపేస్తాం, హమాస్ జనరల్స్ను బ్రిగేడియర్స్ను ఓడిస్తాం, హమాస్ గాజాను పాలిస్తోంది కనుక ఆ పాలనా వ్యవస్థలు గవర్నెన్స్ స్ట్రక్చర్స్ను నాశనం చేస్తాం, 240 ఇజ్రాయెల్ హోస్టేజెస్గా అంటే బందీలుగా 240 మందిని హమాస్ను తీసుకున్న కనుక వాళ్ళని విడిపిస్తాం. హమాస్ను దెబ్బతీయడంతో పాటు హమాస్కు మద్దతుగా ఉన్నటువంటి ఇతర మిత్రులు, అది ఇరాన్ ఉన్న ప్రభుత్వం కావచ్చు, లెబనాన్లో హిజ్బుల్లా, ఇలాంటి వారికి ఒక మెసేజ్ పంపుతాం, మమ్మల్ని ముట్టుకుంటే ఏం జరుగుతుంది. ఇదన్నీ ఇజ్రాయెల్ పెట్టుకున్న లక్ష్యాలు. సో దాదాపు ఇప్పటికీ 8.5 months దాటింది, 260 days అవుతున్నట్లుంది. కానీ ఇజ్రాయెల్ నిజంగా ఈ లక్ష్యాలను సాధించిందా, ఈ యుద్ధం ఇజ్రాయెల్కు ఏం మిగిల్చింది అనేది ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుందాం. ఈ బ్యాలెన్స్ షీట్ వేసుకునే ముందు ఈ యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఏం చేసింది. గాజా మొత్తం జనాభా 23 లక్షలు. ఈ 23 lakh జనాభాలో 37,000 మంది చనిపోయారు ఇప్పటికీ. అంటే సుమారు 1.7% ఆఫ్ గాజా జనాభా. గాజా అంటే చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, ఇజ్రాయెల్కు మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రానికి మధ్య ఉన్న ఒక చిన్న భూభాగం గాజా. నేను గాజా గురించి చాలా వివరంగా గతంలో వీడియోలో చెప్పాను. సో ఈ చిన్న భూభాగంలో ఉన్న ప్రజల్లో 1.7%, నియర్లీ 2% జనాభా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ పైన హమాస్ జరిపిన దాడిలో 1200 మంది అమాయకులు మరణిస్తే గాజా పైన ఇజ్రాయెల్ జరిపిన యుద్ధంలో 37,000 మంది చనిపోయారు. ఒక 86,000 మంది గాయపడ్డారు, 86,000 అంటే నియర్లీ 3.7% ఆఫ్ ద పాపులేషన్. ఇక డిస్ప్లేస్ నిర్వాసితులైన వాళ్ళు దాదాపు అందరూ, గాజా జనాభా మొత్తం డిస్ప్లేస్ అయ్యారు, నిర్వాసితులయ్యారు. ఇంత భయంకరమైన మానవ మారణ హోమాన్ని గాజాలో మనం చూసాం. కానీ మరి ఇజ్రాయిల్ ఎంచుకున్న వార్ లక్ష్యాలు సాధించబడ్డాయా? మీరు ఒక్కసారి లెక్క తీయండి. హమాస్ నాయకత్వం, హమాస్ అంతమైందా? దీనిపైన నేను వివరాలు చెప్పడం కాదు. ఇటీవల 19th నాడు, జూలై 19 నాడు ఇటీవల మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎస్ స్పోక్స్ పర్సన్ డేనియల్ హగారీ చాలా క్లియర్గా మాట్లాడాడు. హమాస్ను అంతం చేయడం సాధ్యం కాదు. హమాస్ కెనాట్ బి ఎలిమినేటెడ్. హమాస్ ఈజ్ అన్ ఐడియా. హమాస్ ఈజ్ ఎ పార్టీ. ఇఫ్ ఎనీవన్ థింక్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ హమాస్, దే ఆర్ రాంగ్. ఇది ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ స్పోక్స్ పర్సన్ డేనియల్ హగారీ అన్న మాటలు. హమాస్ను అంతం చేయడం సాధ్యం కాదు. అదొక ఆలోచన, అదొక పార్టీ, రాజకీయ పార్టీ. హమాస్ను అంతం చేయాలని ఎవరైనా అనుకుంటే అది చాలా తప్పుడు ఆలోచన. ఎందుకంటే హమాస్ అక్కడి ప్రజల మనసుల్లో ఉండిపోయింది అన్నాడు. సో ఈ మాట ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు. అంటే చాలా క్లియర్గా ఇన్ని నెలల యుద్ధం తర్వాత, ఇన్ని వేల మందిని అంతం చేశాక, 86,000 మందిని గాయపరిచాక, 37,000 మందిని చంపాక ఇజ్రాయెల్ అల్టిమేట్గా హమాస్ని ఎలిమినేట్ చేసిందా? ఎలిమినేట్ చేయకపోగా గాజాలో హమాస్ అధికారాన్ని కూడా అంతం చేయలేకపోయింది. హమాస్ను అంతం చేయడం పక్కకు పెడదాం, హమాస్ను అధికారాన్ని కూడా ఇప్పటికీ గాజాలో హమాసే నాయకత్వం వహిస్తోంది, అధికారంలో ఉంది. ఇంకా బహుశా పాలస్తీనా ప్రజలు ఇంత భయంకర మానవ మారణ హోమం చూసినా పాలస్తీనా ప్రజల హమాస్ పట్ల సానుభూతి పెరిగి ఉండాలి. సో మరి ఇక ఇజ్రాయెల్కు ఏం దక్కింది? సో మొట్టమొదటి వార్ లక్ష్యమైన హమాస్ను అంతం చేయడం సాధ్యం కాలేదు. పైగా హమాస్నే కాదు, దాని మిత్రపక్షాలకు కూడా ఒక మెసేజ్ పంపుతాం, ఇజ్రాయెల్ని ముట్టుకుంటే
మరి కాలిపోతారు అన్నది ఇజ్రాయిల్ లక్ష్యం. మరి ఆ లక్ష్యమైనా సాధించారా? మీరు ఇజ్రాయిల్కు ఏం మిగిల్చింది యుద్ధం అనే దాంట్లో 5 అంశాలలో మీకు వివరిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే, నా విశ్లేషణ నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓ పద్ధతి ప్రకారం మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. త్వరలో మన ఛానల్ 1 మిలియన్ ఫాలోవర్స్ కాబోతున్నారు. సో 1 మిలియన్ ఫ్యామిలీలో మీరు కూడా భాగస్వాములు కండి. ఇక ఇజ్రాయిల్కి ఏం మిగిల్చింది ఈ యుద్ధం? మొదటిది, ఇజ్రాయిల్ ఎప్పుడైతే హమాస్ పైన దాడి మొదలుపెట్టిందో ఫస్ట్ రియాక్షన్ నార్థన్ బార్డర్ నుంచి, సదరన్ లెబనాన్ నుంచి మీకు హిజ్బుల్లా రూపంలో ఈ రెస్పాన్స్ మొదలైంది. సో లెబనాన్లోని షియా మిలిషియా హిజ్బుల్లా ఇరాన్ నార్థన్ బార్డర్ పైన భారీగా అటాక్స్ మొదలుపెట్టింది. ఈ లెబనాన్ నుంచి హిజ్బుల్లా జరుపుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగం పైన జరిపిన ఈ అటాక్స్లో సుమారు 60,000 మంది వాళ్ళు నిరాశ్రయులయ్యారు. 60,000 పీపుల్ అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇళ్లకు తిరిగి రాని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు లెబనాన్లో నుంచి ఇజ్రాయెల్ పైకి హిజ్బుల్లా దాడులు చేస్తుందో తెలియని పరిస్థితి. సో హిజ్బుల్లాపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది, కానీ హిజ్బుల్లాను అంతం చేయలేకపోయింది. హిజ్బుల్లా అటాక్స్ కూడా ఆపలేకపోయింది. అడపాదడపా హిజ్బుల్లా దాడులు చేస్తూనే ఉంది. అందువల్లనే ఇజ్రాయెల్ భూభాగాల నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ దేశ పౌరులు తిరిగి రాలేకపోతున్నారు. మరి హిజ్బుల్లా దాడులు ఎలా ఆపాలి? హిజ్బుల్లా క్లియర్గా ప్రకటించింది ఏంటంటే, ఇజ్రాయెల్ కనుక గాజాలో యుద్ధం ఆపితేనే మేము ఇజ్రాయెల్పై దాడులు ఆపుతామన్నారు. అంటే పోనీ మరి పరిష్కారం ఏంటి? హిజ్బుల్లాను పైన కంప్లీట్ పూర్తి స్థాయి వార్ ప్రకటిద్దామంటే గతంలో ఇజ్రాయెల్కు చేదు అనుభవాలు ఉన్నాయి. లెబనాన్ పైన యుద్ధం ప్రకటిద్దామంటే గాజాలో హమాస్ని అంతం చేయలేకపోయిన ఇజ్రాయెల్ అంతకన్నా చాలా శక్తివంతమైన, మిలిటరీగా శక్తివంతమైనది హిజ్బుల్లా షియా మిలిషియా. దాంతోపాటు లెబనాన్ రాజ్య వ్యవస్థలో, లెబనాన్ సమాజంలో మిళితమై ఉన్నది హిజ్బుల్లా. అందువల్ల హమాస్ని అంతం చేయలేని ఇజ్రాయెల్ హిజ్బుల్లాను అంతం చేయగలుగుతుందా? ప్రాక్టికల్గా జరగదు. అందుకే హిజ్బుల్లా పైన ఫుల్ స్కేల్ వార్ ఇజ్రాయెల్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అడపాదడపా హిజ్బుల్లా దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. సో అందువల్ల నార్థన్ బార్డర్లో హిజ్బుల్లా నుంచి థ్రెట్ మిగిలిపోయింది. నేను మొదట్లో చెప్పాను, ఇజ్రాయెల్ లక్ష్యాలలో హమాస్ను అంతం చేయడమే కాదు, హమాస్ మిత్రులైన హిజ్బుల్లా, ఇరాన్ ఇలాంటి వారికి ఒక మెసేజ్ పంపడం, మమ్మల్ని ముట్టుకోవద్దు అని. ముట్టుకోవడం కాదు, హిజ్బుల్లా వాళ్ళు అడపాదడపా ఇజ్రాయెల్ పైన ఇంకా అటాక్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. సో మొదటి వార్ ఆబ్జెక్టివ్ అనే హిజ్బుల్లాను విషయంలో ఇజ్రాయెల్ దెబ్బతిన్నది. ఇక రెండవది ఇరాన్ ఈ ప్రాంతంలో ఒక బలమైన దేశం. ఇరాన్కు అణ్వాయుధ సామర్థ్యం కూడా ఉందని అంటారు. ఇరాన్కున్న న్యూక్లియర్ ఎబిలిటీ ఇజ్రాయెల్కున్న అతిపెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్. ఇజ్రాయెల్ దేనికి భయపడదు, కానీ దేనికి కూడా టెన్షన్ పడదు, కానీ ఇరాన్కున్న న్యూక్లియర్ కెపాసిటీ పైనే ఇజ్రాయెల్కు ఉన్నదంతా టెన్షన్. ఇరాన్కు అమెరికాకు మధ్య శత్రుత్వం ఉంది. అమెరికా ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు ఇస్తోంది. సో హమాస్పై దాడి జరిపాక డెమాస్కస్, సిరియా రాజధానిలోని రాయబార కార్యాలయాన్ని పైన ఇరాన్ అటాక్ జరిగింది. ఇందులో ఇరాన్ జనరల్స్ మరణించారు. ఇది ఇజ్రాయెల్ జరిపిన దాడిగా ఇరాన్ ప్రకటించి ఇజ్రాయెల్ పైన రిటాలియేటరీ అటాక్ కూడా చేసింది. మామూలుగా దాడి చేయలేదు ఇరాన్. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ దాన్ని ప్రతిఘటించగలిగింది, తిప్పికొట్టగలిగింది. ఇరాన్పై కూడా సింబాలిక్గా ఇజ్రాయెల్ దాడి చేసింది. కానీ ఈ ప్రతి దాడులు జరగాక ఏం జరిగింది? ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ను పెంచుకోవడం మొదలుపెట్టింది. బహిరంగంగానే ఇరాన్ ప్రకటించింది, మేము మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎక్స్పాండ్ చేస్తామని. నిన్న కాక మొన్న పేపర్లలో వచ్చింది, 2 వారాల వ్యవధిలో ఇరాన్ ఫిసైల్ మెటీరియల్ అంటే అణుబాంబులు తయారు చేయగలిగిన మెటీరియల్ను ఎన్రిచ్ చేసుకోగలదు అని. సో అమెరికా కూడా ఇజ్రాయెల్కి ఏం చెప్పింది? ఇరాన్ పైన ఫుల్ స్కేల్ వార్ చేయకూడదు అని ప్రకటించింది.
కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ కెపబిలిటీస్ ఉండడమే. మీరు ఇతర హమస్ను అటాక్ చేసినట్టు కాదు ఇరాన్ అటాక్ చేయాలంటే. అందువల్ల ఒక రకంగా ఇరాన్ ఇప్పటిదాకా ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ పైన ప్రత్యక్ష దాడి చేసే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పైన కూడా అటాక్ ప్రత్యక్షంగా చేసింది. అంటే హమస్ దాడిని ఆపుదామని మొదలైన ఇజ్రాయెల్ గాజా యుద్ధం కాస్త హమస్ను అంతం చేయలేకపోగా హిజ్బుల్లా దాడి చేసింది ఇజ్రాయెల్ పైన, ఇరాన్ కూడా దాడి చేసింది. అందువల్ల ఇరాన్ హిజ్బుల్లాలు ఒక రకంగా ఈ యుద్ధంలో పైచేయి సాధించాయి. ఇరాన్ ఇప్పుడు తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ను పెంచుకుంటోంది. ఇజ్రాయెల్కు అతిపెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్ ఇంకా పెరిగింది. అయినా కూడా అమెరికా హెచ్చరిస్తోంది ఇరాన్ పైన డైరెక్ట్ వార్ ప్రకటించకూడదు, ఇరాన్ పైన యుద్ధానికి మేము సిద్ధంగా లేము అని అమెరికా ప్రకటించింది. ఈలోగా ఇరాన్ చైనాకు దగ్గరైంది, ఇరాన్ రష్యాకు దగ్గరైంది. చైనా, ఇరాన్, రష్యా అనే ఒక ట్రయాంగిల్ ఏర్పాటైంది. అది మరింతగా ఈ ప్రాంతంలో అమెరికన్ ఇంట్రెస్ట్లకు, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. అందువల్ల గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఇరాన్ స్ట్రాటజిక్గా బలపడింది, ఇజ్రాయెల్ బలహీనపడింది. ఇక మూడవది ఇజ్రాయెల్ నార్మలైజేషన్. చాలా కాలంగా అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సాధారణ సంబంధాలు పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్, 2020లో అబ్రహాం అకార్డ్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు 4 అరబ్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది ఇజ్రాయెల్. తాజాగా సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. నేను ఈ గాజా యుద్ధం పైన చేసిన మొదటి వీడియోలోనే చెప్పాను, హమాస్ దాడి చేయడంలో ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఇజ్రాయెల్ సౌదీ అరేబియా నార్మలైజేషన్ ప్రాసెస్ను అడ్డుకోవాలి. పాలస్తీనా సమస్య పక్కకు పోయింది. ఇజ్రాయెల్కు అరబ్ దేశాల సంబంధాల్లో పాలస్తీనా సమస్యను మళ్ళీ సెంటర్ స్టేజ్కు తీసుకురావాలి. ఇది హమాస్ దాడి లక్ష్యాలు అని చెప్పి. విచిత్రం ఏంటంటే హమాస్ ఈ 2 లక్ష్యాలను సాధించింది ఇజ్రాయెలే. ఇప్పుడు ఈ దాడుల తర్వాత సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ టాక్స్ను సస్పెండ్ చేసింది. 2023 సెప్టెంబర్లో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా క్లియర్గా ప్రకటించాడు, ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ టాక్స్ అంటే సాధారణ సంబంధాలు పెట్టుకునే ప్రక్రియ చాలా అడ్వాన్స్ స్టేజ్కు చేరుకుంది అని. అమెరికా ఆధ్వర్యంలో ఎనీ మూమెంట్ ఇజ్రాయెల్కు సౌదీ అరేబియాకు అగ్రిమెంట్ కుదిరేది. అది పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రకటించింది పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేస్తే తప్ప ఇజ్రాయెల్తో నార్మల్ రిలేషన్ సాధ్యం కాదు అని. అది కూడా ఈస్ట్ జెరూసలం క్యాపిటల్గా 1967 బార్డర్స్తో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేస్తేనే మేము ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటామని. అందువల్ల ఇజ్రాయిల్ మొదలుపెట్టిన అరబ్ దేశాలతో నార్మల్ రిలేషన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రక్రియ ఈ గాజా యుద్ధంతో ఒక రకంగా ఆగిపోయింది. ఇక 4వది ఇజ్రాయెల్కు అంతర్జాతీయంగా వచ్చిన మద్దతు ఏంటి అని. సో ఈ దాడి తర్వాత అమెరికా ఒక్కటే ఇజ్రాయెల్కు చాలా గట్టిగా నిలబడింది. కానీ గ్లోబల్గా ఇజ్రాయెల్ ఐసోలేట్ అవ్వడం మొదలుపెట్టింది. మీరు ఎలా ఐసోలేట్ అయిందో మీరే చూడండి. యునైటెడ్ నేషన్స్ ఇప్పటికీ 2 తీర్మానాలు ఆమోదించింది, మీరు వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లనైతే ఏకంగా ఇజ్రాయెల్ను మీరు జెనోసైడ్ మానవ మారణ హోమం జరుపుతున్నారు, దీన్ని తక్షణం ఆపాలి అని ఆదేశించారు. ఇంటర్నేషనల్గా కూడా క్రిమినల్ కోర్టులో ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ అధినేతల పైన అరెస్టు వారెంట్లు కూడా ఇష్యూ అయ్యాయి. సో ఇంతదాకా అంతర్జాతీయ వ్యవస్థలు కూడా ఇజ్రాయెల్ తప్పుపట్టడం మొదలుపెట్టాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యూరోపియన్ నేషన్స్ అయిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్లు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. గుర్తించడమే కాదు, మరికొన్ని యూరోపియన్ దేశాలకు కూడా గుర్తించే అవకాశం కనబడుతోంది. అందువల్ల సౌదీ అరేబియాతో నార్మలైజేషన్ టాక్స్ ఆగిపోయాయి. యూరోపియన్ దేశాలు పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాయి. యునైటెడ్ నేషన్స్తో పాటు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇజ్రాయెల్ని ఖండించడం మొదలుపెట్టాయి. దీనికి తోడు అమెరికాలో కనీసం ఒక 50 యూనివర్సిటీలో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మామూలుగా ప్రొటెస్ట్ చేయలేదు. ఆఖరికి అమెరికాలో బైడెన్ ప్రభుత్వము ఇజ్రాయెల్కు చాలా గట్టిగా అండగా ఉన్నా అక్కడ కూడా వ్యతిరేకత మొదలైంది.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈ రకమైన మద్దతు ఇజ్రాయెల్కు ఉంటుందా అనేది అనుమానమే. ఇప్పుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్గా ప్రకటించిన జేడీ వ్యాన్స్ కూడా ఇజ్రాయెల్కు ఈ స్థాయిలో మద్దతు ఇవ్వడాన్ని గతంలోనే వ్యతిరేకించారు. ఉక్రెయిన్కు మద్దతు సాయం చేయడాన్ని వ్యతిరేకించారు. ఇజ్రాయెల్కు కూడా ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడాన్ని కూడా జేడీ వ్యాన్స్ వ్యతిరేకించాడు. దీంతో ఇజ్రాయెల్కు అమెరికాలో సపోర్ట్ తగ్గింది, యూరోప్లో సపోర్ట్ తగ్గింది, అరబ్ దేశాలతో రిలేషన్స్ దెబ్బతిన్నాయి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ముందు దోషిగా నిలబడింది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇజ్రాయెల్ లాభపడిందా యుద్ధం తర్వాత? ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ మరింత గ్లోబల్గా ఐసోలేట్ అయింది. ఇక 5వది పాలస్తీనా క్వశ్చన్. ఇజ్రాయెల్ మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం వల్ల పాలస్తీనా అంశం ఎజెండాలో లేకుండా చేయాలి అని. ఆ ప్రక్రియలో చాలా విజయాలు కూడా సాధించింది. 2020లో అబ్రహాం ఎకార్డ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు 4 అరబ్ నేషన్స్ ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఎక్కడా పాలస్తీనా అంశాన్ని డిమాండ్గా పెట్టలేదు. ఆ తర్వాత ఇజ్రాయెల్కు సౌదీ అరేబియాకు మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలై ఈ యుద్ధమే జరిగి ఉండకపోతే ఇప్పటికి ఒప్పందం కుదిరేది. సౌదీ అరేబియా ఎక్కడా పాలస్తీనా సమస్యను ముందు పెట్టలేదు. కానీ గాజా యుద్ధం తర్వాత అనివార్యంగా పాలస్తీనా సమస్య మళ్ళీ ముందుకొచ్చింది. నేను అందుకే చెప్పాను, హమస్ 2 లక్ష్యాలతో ఈ యుద్ధం చేసింది. ఒకటి, అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ జరుపుతున్న నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోవాలి. అలాగే పాలస్తీనా అంశం సెంటర్ స్టేజ్కి రావాలి. ఇజ్రాయెల్ దుర్భేద్యమైంది, ఇజ్రాయెల్ని ఎవరు ముట్టుకోలేరు అన్న భావన పోవాలి. ఈ 3 లక్ష్యాలు హమస్ పెట్టుకుంది. ఈ 3 లక్ష్యాల్లో హమస్ విజయం సాధించింది. ఎంత ప్రాణ నష్టం జరిగినా, ఎంత భయంకరమైన నష్టాలు జరిగినా కూడా, బట్ ఈ స్ట్రాటజిక్ లక్ష్యాలు మాత్రం సాధించింది. భయంకరమైన నష్టం చవిచూసింది గాజాలో, అనుమానం లేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన వ్యూహాత్మకంగా నష్టపోయింది. ఇప్పుడు పాలస్తీనా క్వశ్చన్ మళ్ళీ సెంటర్ స్టేజ్కి వచ్చింది. ఈవెన్ భారతదేశం కూడా 2 స్టేట్ సొల్యూషన్ తప్ప మరో మార్గం లేదంటోంది. అమెరికా కూడా ఇజ్రాయెల్కి ఏం చెప్తోంది, మీరు 2 దేశాలు ఏర్పడాల్సిందే, యూదులకు ఇజ్రాయెల్, పాలస్తీనా దేశం అరబ్ ముస్లింలకు ఏర్పడాల్సిందే అని అమెరికా కూడా చెప్తోంది. యునైటెడ్ నేషన్స్ అది తీర్మానమే గతంలో ఉంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీలు ఇంతకుముందు చెప్పినట్లు ఐర్లాండ్, నార్వే, స్పెయిన్లు ఏకంగా పాలస్తీనా కంట్రీని గుర్తించాయి. భవిష్యత్తులో మరికొన్ని దేశాలు గుర్తించేలా ఉన్నాయి. పాలస్తీనా కంట్రీ విత్ 1967 బార్డర్స్, ఈస్ట్ జెరూసలం అనే క్యాపిటల్ ఏర్పాటు చేస్తే తప్ప మేము ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోమని సౌదీ అరేబియా ప్రకటించింది. సో అంటే పాలస్తీనా సమస్య మరుగున పడింది, కాస్త మళ్ళీ సెంటర్ స్టేజ్కి వచ్చింది. అందువల్ల ఇక ముందు ఇజ్రాయెల్తో వెస్ట్ ఏషియాలో ఏ కంట్రీ అయినా, అరబ్ నేషన్ అయినా సంబంధాలు పెట్టుకోవాలంటే ముందు పాలస్తీనా సమస్య పరిష్కరించండి అనే అనక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అంటే ఏం జరిగింది, యుద్ధ భూమిలో హమస్ నష్టపోయిన మాట నిజం. హమస్ జనరల్స్ చాలామంది మరణించారు. హమస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం టన్నల్స్ అన్నింటినీ ధ్వంసం చేయాలని. అది పూర్తిగా ధ్వంసం కాలేదు, కానీ ఎంతో కొంత ధ్వంసమయ్యాయి. గాజాలోనే ఇంతకుముందు చెప్పినట్లు 1.7% ఆఫ్ పాపులేషన్ చనిపోయారు, 37,000 మంది. 3.7% గాయపడ్డారు, 86,000 మంది. అలాగే 23 లక్షల జనాభా నిరాశ్రయులయ్యారు. గాజాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ నాశనమైంది. భవనాలు, ఇతర కన్స్ట్రక్షన్స్ అన్నీ నేలమట్టమయ్యాయి. చాలా అక్కడున్న హెల్త్ ఫెసిలిటీస్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాజా ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. ఒక లివింగ్ హెల్ అని అక్కడ పనిచేసిన హెల్త్ వర్కర్లు బయటకు చెప్తున్నారు. ఒక సజీవంగా ఉన్న నరకంలాగా కనబడుతోందని. బట్ ఇంత నష్టం పాలస్తీనా ప్రజలు అనుభవించారు, హమస్ కూడా అనుభవించింది. కానీ అల్టిమేట్గా యుద్ధంలో తేలేది స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. సో స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అయిన హమస్ని అంతం చేయడంలో కానీ, హమస్ మిత్రుల్ని కట్టడి చేయడంలో కానీ, పాలస్తీనా క్వశ్చన్ను మరుగున పడేయాలనడంలో కానీ, ఇజ్రాయిల్ అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకునే విషయంలో కానీ, ఆఖరికి ఇజ్రాయిల్ ఐసోలేట్ అవ్వడానికి ఉపయోగపడ్డది. మిగతా అన్ని అంశాల్లో కూడా ఇజ్రాయిల్ దెబ్బతిన్నది. ఓవరాల్గా చూసినప్పుడు ఇజ్రాయిల్ ఈ వార్ ఆబ్జెక్టివ్స్ను సాధించలేకపోయింది. ఇలా రెడ్ సీ లాంటి ప్లేస్లో కూడా అమెరికా పైన హుతీ రిబల్స్ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఓవరాల్గా గాజా పైన ఈ 260 days వార్లో ఇజ్రాయిల్ ఏం సాధించింది అంటే, గాజాలో మానవ మారణ హోమం సృష్టించగలిగింది,
పాలస్తీనా ప్రజల ఊచకోత చేయగలిగింది. ఈ ప్రక్రియలో ఇజ్రాయెల్ సామాన్య పౌరులు అన్యాయంగా మరణించారు. కానీ స్ట్రాటజిక్ భాషలో, అంటే వ్యూహాత్మక భాషలో చెప్పాలంటే ఇజ్రాయెల్ మరింతగా నష్టపోయింది. ఇజ్రాయెల్ ప్రత్యర్థులదే పైచేయిందని క్లియర్గా అర్థమవుతుంది. యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయిందని నేను అనడం లేదు, కానీ ఇజ్రాయెల్ దెబ్బతిన్నది మాత్రం నిజం.